ఢిల్లీ శివారులో కొనసాగుతున్న రైతుల ఆందోళన, దేశ రాజధానిలోకి రాకుండా భారీగా బలగాల పహార. మేడిగడ్డలో కుంగిన పియర్స్ వైపు పోటెత్తిన వరద, హడావుడిగా బరాజ్కు సమాంతరంగా కరకట్ట పనులు. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్. ఈ నెల 23 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఇవాళ రెండో రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం, బల్దియా బడ్జెట్ ఆమోదించనున్న పాలకవర్గం. ఆఫ్ఘనిస్తాన్లో మంచు తుఫాన్ బీభత్సం, కొండ చర్యలు విరిగిపడి 28 మంది దుర్మరణం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కబ్జాదారులు భరతం పడుతున్నారు అధికారులు. చౌటుప్పల్ పట్టణంలోని 113 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమార్కులు అక్రమ నిర్మాణ కట్టడాలు చేపట్టారు. దీంతో ఆర్టీఓ శేఖర్ రెడ్డి సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ టీం వాటిని తొలగించింది. మున్సిపల్ సిబ్బంది, అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం పక్కా ప్లాన్ వేస్తోంది. తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి పథకాన్ని సిద్ధం చేసింది. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తుంది. రాయచూరు జిల్లాలో మరో బరాజ్ నిర్మాణానికి యోచిస్తోంది. ఈ నిర్మాణాలు పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ పాలిట శాపంగా మారుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నావలి రిజర్వాయర్ ను విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం మరో బరాజ్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. తాజాగా బడ్జెట్ లో అందుకు 158 కోట్లు కేటాయించింది. అదే జరిగితే తెలంగాణకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమే ఉండబోదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యాంను నిర్మించారు. తుంగభద్ర డ్యాం కింద కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాంలో పూడిక పెరగడంతో వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు ఉపయోగించుకోవాల్సి ఉండగా ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోవడం లేదని, మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తుందని కర్ణాటక వాదిస్తోంది. ఆ సాగుతో ప్రస్తుతం ఉన్న తుంగభద్ర లో లెవెల్ కెనాల్ కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు పూనుకుంది. కొప్పల్ జిల్లాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్ ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యాం కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వినియోగించుకోవాలని గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ నవాలి వద్ద బ్యాలెన్సింగ్ డ్యాం ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించి వచ్చే బడ్జెట్ లోనే అమలు చేస్తామనడం గమనార్హం. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అప్పర్బద్ద ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో అందుకు సంబంధించిన నిధులు కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. నావలి రిజర్వాయర్ ను విస్తరించేందుకు ఇప్పటికే సిద్ధమైన కర్ణాటక తుంగభద్రపై కొత్తగా మరో రోడ్ కమ్ బరాజ్ ను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. రాయచూరు జిల్లా చిక్కమంచాల సమీపంలో బ్రిడ్జ్ కమ్ బరాజు ప్రాజెక్టును చేపట్టాలని, మంత్రాలయంకు రోడ్డు మార్గాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది.
అందుకు 158 కోట్లు కేటాయించింది. కృష్ణానదికి తుంగభద్ర, ఉపనదులు ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల జలాలు కృష్ణాలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులను నిర్మించకుండా బచావతి ట్రిబ్యునల్ అనేక ఆంక్షలు, షరతులు విధించింది. కర్ణాటక సర్కార్ ఆ నిబంధనలను తొంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతుంది. తాజాగా నావలి కొత్తగా మరికొన్ని బరాజు నిర్మాణానికి పూనుకుంది. అదే జరిగితే భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడిన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కర్ణాటకను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సాయం మొర్రో అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేతులు చాస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను ఏకరువు పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా హస్తినాకు చేరుకున్నారు. రుణాల వడ్డీలను తగ్గించి సాఫ్ట్ లోన్లుగా మార్చడం, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం, రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడంతో సహా అనేక ఇతర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఎజెండాలుగా సీఎం ఢిల్లీ టూర్ సాగనున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కేంద్రాన్ని కోరేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా వాళ్లతో పాటు దేశ రాజధానికి వెళ్లారు. 6 గ్యారంటీల ఎన్నికల హామీ భారంతో అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రవేశపెట్టిన తరువాత నిధుల సమీకరణ కోసం రాష్ట్రం ఢిల్లీ వైపు చూస్తోందని వినికిడే. హామీల అమలు కోసం పెద్ద ఎత్తున రొక్కం అవసరం ఉండడంతో వివిధ బకాయిలు, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి అందాల్సిన మొత్తాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఖజానాలో సరిపడా నిధులు లేవని, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని గత కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఆ దిశలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని మార్గదర్శకాలను కూడా సూచించినట్లు సమాచారం. వివిధ పథకాలకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోకుండా రాష్ట్రం వాటా ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధుల వినియోగంపై సమయానుసారంగా యుటిలిటీ సర్టిఫికెట్లు పంపడం ద్వారా సెంట్రల్ నుంచి ఫండ్ ఫ్లోకు బ్రేక్ పడకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా సూచించినట్లు సమాచారం. నిధుల కోసం కేంద్రాన్ని సాయం అడగాలనే ఎజెండాగా సాగే తన ఢిల్లీ పర్యటనలో సీఎం, డిప్యూటీ సీఎంలు వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని వాళ్లకు వివరించి ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయాలని కేంద్ర పెద్దలకు వాళ్లు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్రానికి చెందిన కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని కూడా ఢిల్లీ పెద్దలను సీఎం, డిప్యూటీ సీఎంలు కోరనున్నట్లు అధికార వర్గాల బోగట్టా. కేంద్రం నుంచి అందే నిధులను కూడా పేర్కొంటూ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లకు పైగా రాష్ట్రానికి అందుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ల కింద రాష్ట్రానికి కనీసం 19,000 కోట్లు రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొన్ని ఆర్థికపరమైన విజ్ఞప్తులు చేశారు. అందులో భాగంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధుల రూపంలో రాష్ట్రానికి 600 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. అదే తరహాలో ఇతర పెండింగ్ ఫండులను విడుదల చేయించుకునే దిశలో ప్రభుత్వం దృష్టి సారించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు 1800 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరంతో దానికి మరో 450 కోట్లు జతై ఆ మొత్తం 2,250 కోట్లు అవనుంది. ఆ నిధులను విడుదల చేయాలని ఢిల్లీలోని కేంద్రం పెద్దలను సీఎం, డిప్యూటీ సీఎంలు కోరే అవకాశం ఉంది. అటు గతంలో వివిధ జాతీయ బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీతో తీసుకున్న రుణాలపై వడ్డీని తగ్గించేందుకు సాయం చేయాలని కూడా వాళ్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అవి సాఫ్ట్ లోన్లుగా మారి ఆర్థిక భారం తగ్గుతుందనేది ప్రభుత్వ భావన. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఆ సమాచారంతో పాటు రాష్ట్రం ఇతర ఆర్థిక అవసరాలను సైతం తమ ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు వివరించే అవకాశం ఉంది.
సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. తమ సమస్యలను మీటింగ్లో ఏకరువు పెట్టారు కార్పొరేటర్లు. గ్రేటర్లో సమస్యలకు అధికారులే అసలు కారణమంటూ ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలి కొదిలేస్తారంటూ ఫిర్యాదులు చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం వేడెక్కింది. అధికారులపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని పార్టీల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి సొంత లాభం కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అండ్ నేను మీ అందరి సభ ఆల్ కార్పొరేటర్స్ గానీ ఇక్కడ అఫీషియల్ మీ అందరి తరఫు కూడా ఈ రోజు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ ఆఫీసర్లు జెన్యూన్ గా వాళ్ళు మనకు వర్క్ చేస్తా అంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే విల్ సెండ్ దెమ్ టు ద గవర్నమెంట్. నేను సిన్సియర్ గా ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ హియర్. ఐ సిన్సియర్లీ, ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూ ప్లీజ్ వర్క్ for our people, for the corporators, for the MLAs. You are here to work for serve the people. If not, please, you have to surrender then to the government, and we'll seriously take action, genuinely and seriously take action against this. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అధికారులపై వరుస దాడులు చేశారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగుల డిప్యుటేషన్ పై రచ్చ జరిగింది. ఇక జీహెచ్ఎంసీలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఉన్నా ప్రయోజనం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అయితే దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. 300 మంది డిప్యుటేషన్ పై ఉన్నారని, రిటైర్డ్ అధికారులు 45 మంది ఉన్నట్లు చెప్పారు. గ్రేటర్లో స్ట్రీట్ లైట్లది సైతం స్కామ్ అన్నారు కార్పొరేటర్లు. సిటీలో స్ట్రీట్ లైట్ల రిపేర్, పునరుద్ధరణను అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ మొత్తంలో 5,40,000 లైట్లు ఉన్నాయని, 40,000 లైట్ల నిర్వహణ కోసం 2 చొప్పున మాత్రమే ఉండడమేంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయిందన్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయిందన్నారు. ఒక ఈఈ అండ్ ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. అటు కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎందుకు జోనల్ భేటీలు పెడుతున్నారని ప్రశ్నించారు. స్ట్రీట్ లైట్ల అంశంలో అధికారులపై వస్తున్న ఆరోపణల విచారణకు హౌస్ కమిటీ వేద్దామని మేయర్ చెప్పారు. గత 4 నెలలుగా రిపేర్స్ గాని, కొత్త లైట్లు గాని 70% ఎలగని ప్రాంతాలు, 70% లో కూడా 24 గంటలు వెలిగే ప్రాంతాలు, టైమర్స్ పనిచేయవు, రిపేర్స్ లేరు, ఏఈ లేరు. ఒక్క ఈఈ గారు, ఒక ఎస్సీ గారు 12 డివిజన్. మా ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందని అనుకున్నా. మా మిత్రుల ఆవేదన చూస్తే ఘోరంగా ఉంది. చూడటానికి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ జిహెచ్ఎంసీలో చనిపోయింది, బతికి లేదు. వాస్తవం చెప్పాలంటే మా మిత్రుడు ఎంఐఎం మిత్రుడు కూడా చాలా విషయాలు, శ్మశాన వాటికల్లో, పార్కుల్లో, దూర ప్రాంతాల్లో ఎన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, ఎన్ని సివియర్ ఇష్యూస్ జరుగుతున్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులకు రావటలే. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థని బాగు చేశాం. దేశంలో నెంబర్ 1 స్థాయికి జిహెచ్ఎంసీ తీసుకొచ్చాం. 4 నెలలుగా వ్యవస్థ కుప్పగూలిపోతా ఉంది. ఈ వ్యవస్థని సెటిల్ చేయాల్సిందిగా మీ ద్వారా అధికారులను కోరుతా ఉన్నాం. జీహెచ్ఎంసీలో ప్రకటనలపై ప్రకంపనలు సృష్టించారు కార్పొరేటర్లు. మెట్రో రైల్లో ప్రకటనలను 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయని, 1000 కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ₹1 ట్యాక్స్ కట్టడం లేదన్నారు. మెట్రో పిల్లర్స్, మెట్రో స్టేషన్స్, జీహెచ్ఎంసీ హోర్డింగ్స్, బస్సు షెల్టర్లలో ప్రకటనలన్నీ కేవలం 2 ప్రైవేటు ఏజెన్సీలు ఏలుతున్నట్లు ఆరోపించారు. ఐ&పిఆర్ ట్యాగ్ రేటు కంటే 5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. దీనికి సంబంధించి ఓ అధికారి వసూళ్ల దందా చేస్తున్నట్లు కార్పొరేటర్లు ఆరోపించారు. అటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోయిందన్నారు. Because of the irregularities in the advertising department and allegations arise by most of the corporators, a detailed inquiry to be submitted. Commissioner is requested to appoint an inquiry officer. Commissioner is requested to appoint an inquiry officer and initiate action. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్ గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు మేయర్. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని, ప్రత్యేక అధికారిని నియమించి పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది.
గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్లో తవ్వకాలు నిలిపివేయడంతో క్వారీల్లో ఉన్న ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. డీడీలు ఉన్నా అక్రమంగా మామూలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఏరియాను బట్టి డబ్బు వసూళ్లకు తెరలేపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుకపై పెట్టిన అనధికారిక నిబంధనలు కొందరికి లాభంగా మారితే వినియోగదారులకు మాత్రం భారంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం అనుమతినిచ్చిన ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిపివేయాలని, అనుమతి గడువు రెన్యువల్ చేయవద్దన్న ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు అన్ని రీచ్లు మూతపడ్డాయి. తవ్వకాలు ఆగిపోవడంతో ఇప్పటికే క్వారీల్లో ఉన్న ఇసుక కోసం లారీల యజమానులు ఎగబడుతున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలోని ఇసుక కోసం లారీల యజమానులు నిర్దేశించిన మొత్తానికి ఆన్లైన్లో డీడీలు తీసుకుంటారు ప్రజలు. ఆ మేరకు క్వారీల వద్ద ఇసుక లోడ్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన తాజా నిబంధన కారణంగా డీడీలు తీసినా దోపిడీ తప్పడం లేదు. డీడీల మొత్తానికి అదనంగా 1000 నుంచి 3000 ఇస్తేనే క్వారీలు ఇసుక లోడ్ చేస్తున్నారు. కొత్తగా ఇసుక తవ్వకాలు లేకపోవడంతో చేసేది లేక లారీల యజమానులు అడిగిన మొత్తం చెల్లించుకుంటున్నారు. ఈ దందా కారణంగా మార్కెట్లో ఇసుక ధర సామాన్యులు మోయలేనంత భారంగా మారుతోంది. కాళేశ్వరంలోని పల్గొల గుండ్రాత్పల్లి క్వారీలో ఇసుక నాణ్యంగా ఉంటుంది. స్లాబులకు, గిలాబులకు ఇక్కడి ఇసుకను వాడుతుంటారు. గత ఎండాకాలంలో రీచ్ల నుంచి తవ్వి సమీపంలోని క్వారీలో ఇసుక నిల్వ చేసి పెట్టారు. నాణ్యమైన ఈ ఇసుక ఇప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు బంగారు బాతల మారింది. 2 వారాల క్రితం ప్రతిరోజు ఇక్కడి నుంచి 350 లారీల ఇసుకను రవాణా చేసేవి. ఇప్పుడు ఆ సంఖ్య 530కి పెరిగింది. ఆ మేరకు అధికార పార్టీ నాయకులు అక్కడి అధికారి జేబులు నింపుకుంటున్నారని లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి, ఇతర సమీప జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఇక్కడ నుంచి ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాళేశ్వరం నుంచి వచ్చే సాధారణ ఇసుక వరంగల్లో టన్నుకు 900 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 1400కు పెరిగింది. 1000 రూపాయలు ఉండే నాణ్యమైన ఇసుక ధర ఇప్పుడు 1800 వరకు పలుకుతోంది. కొందరు డిమాండ్ను బట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. ఓవైపు విలీనం లేదు, మరోవైపు వేతన సవరణ ఊసేలేదు. ఆర్టీసీ పెండింగ్ అంశాలపై ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై స్పష్టత కరువైంది. బకాయి ఉన్న 2 వేతన సవరణల జాడలేదు. ఆర్టీసీకి సంబంధించిన కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్లో శుభవార్త అందుతుందని ఎదురుచూసిన ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే నెక్లెస్ రోడ్ సమీపంలో 100 ఆర్టీసీ కొత్త బస్సులను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. దీంతో ఆ కార్యక్రమంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ కేవలం 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయి ఉన్న బాండ్ల మొత్తం విడుదల ప్రకటన మాత్రమే చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటినా ఆర్టీసీ పెండింగ్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్థం కాక ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది ఆర్టీసీ. ఒక్క కొత్త బస్సు కూడా లేకుండానే, ఎలాంటి సిబ్బంది పెంపు కూడా లేకుండానే ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు సగటున రోజుకి 28 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ పథకం మొదలయ్యాక అది 45 లక్షలకు చేరింది. కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఆ సంఖ్య 52 లక్షలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా రద్దీ పెరగడంతో 30% డొక్కుగా ఉన్న బస్సుల్లో ఓవర్లోడ్ వల్ల ఎప్పుడు ఏ బస్సు అదుపు తప్పుతుందోనని ఆర్టీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే నిత్యం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తూ ప్రమాదాలు జరగకుండా పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. బస్సులు కిక్కిరిసి ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీ సామర్థ్యాన్ని పెంచకుండానే మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నప్పటికీ తమకు అందాల్సిన ఆర్థిక లబ్ధి విషయంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధి విధానాలు ఖరారయ్యేలోపే ఎన్నికల కోడ్ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెంటనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశించారు. కానీ 2 నెలలైనా దాని జాడలేదు. ఆ ప్రక్రియ ఊసు లేకుండానే కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక 2013 వేతన సవరణకు సంబంధించి బాండ్ల రూపంలో చెల్లించాల్సిన 28 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో ఉంటూ వచ్చాయి. ఇవి కాకుండా ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి సంబంధించిన దాదాపు 1100 కోట్లు, పీఎఫ్ కు సంబంధించిన 1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటన్నింటినీ పెండింగ్ లో ఉంచి కేవలం తక్కువ మొత్తం ఉన్న బాండ్ల నిధుల్ని మాత్రమే విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభ ఎన్నికలకు ముందు ఆర్టీసీకి చెందిన ప్రధాన కార్మిక సంఘాల నేతలు వారి సొంత సంఘాలను కూడా వదిలేసి కాంగ్రెస్ కు పూర్తి మద్దతు తెలిపారు. బడ్జెట్ ముందు వరకు కాంగ్రెస్ తీరును ప్రశంసిస్తూ పోస్టులు వైరల్ చేశారు. కానీ బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా వారిపై కార్మికుల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో తాజాగా కార్మిక నేతలు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు కంటితుడుపు చర్యగా కూడా లేదని, కార్మికుల ఓపిక నశించకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వారి సమస్యల్ని లైట్ తీసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తోంది. గృహజ్యోతి పథకం ఉత్తకతేనా? 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ప్రజలందరికీ కాదా? అందరికీ ఇవ్వకపోతే మరెందుకు మేనిఫెస్టోలో ఉదరగొట్టినట్టు? ఫ్రీ పవర్ అంటూ జనాన్ని ఎందుకు మోసం చేసినట్టు? గృహజ్యోతి పథకానికి కాంగ్రెస్ సర్కారు పెట్టిన షరతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఒక మాట చెప్పిందంటే అది 100% అబద్ధమే. కాంగ్రెస్ ముందు పుట్టి దాన్ని చూసి అబద్ధం పురుడు పోసుకుంది. అలా ఉంటాయి ఆ పార్టీ మాటలు. అసత్యాలను, అర్ధసత్యాలను నరానికి ఎక్కించుకుంది హస్తం పార్టీ. ఏది ఒక అబద్ధం చెప్పండని కాంగ్రెస్ లీడర్లను అడిగి చూడండి. అట్టు తీసి తిరగేసినట్టుగా ఈజీగా నాలుకను మడత పెట్టేస్తారు. దట్ ఈజ్ టంగ్ ట్విస్టర్ కాంగ్రెస్. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని ఊదరగొట్టారు కదా, అది ఒట్టి హంబక్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి పథకానికి 1.25 లక్ష కొర్రీలు పెట్టింది సర్కార్. ఎంచక్కా నెలకు 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకుందాం అనుకుంటే ఎడాపెడా వాతలు తప్పదు. బిల్లు తడిసి మోపెడవుతుంది. దెబ్బకు మీ పర్సు బరువు దిగిపోతుంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం అంటే ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను చూస్తే కరెంటు షాకులు కంపల్సరీ. 200 యూనిట్ల వరకు ఫ్రీ అనుకొని అధికంగా వాడితే వాతలు తప్పవు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు బోలెడన్ని షరతులు విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందని వాడారనుకోండి, ఇష్టారాజ్యంగా బిల్లులు వాయించుకుంటూ పోతారు. ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గృహజ్యోతి పథకానికి ఎలాంటి కండిషన్ పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2022-23లో ఒక కుటుంబం నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా 10% కరెంటును మాత్రమే గృహజ్యోతి పథకం కింద ఉచితంగా సరఫరా చేస్తారు. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు 2022-23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అనుకుందాం. అంటే ఆ కుటుంబం నెలకు 80 యూనిట్లు వాడినట్టు లెక్క. అదనంగా మరో 10% అంటే 8 యూనిట్లను దానికి కలుపుతారు. ఆ లెక్కన నెలకు గరిష్టంగా 88 యూనిట్ల కరెంటును మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేస్తారు. 88 యూనిట్లు దాటితే సంబంధిత టారిఫ్ స్లాబ్లోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేస్తారు. ఒకవేళ 2022-23లో ఒక కుటుంబం
సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే ఈ పథకం వాళ్లకు వర్తించదు. ఏడాదికి 2400 యూనిట్లకు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక గృహజ్యోతి పథకానికి అర్హులైన వాళ్ళకు కూడా ఒక మెలిక ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా నెలకు 200 యూనిట్లు దాటి కరెంటు వాడారనుకోండి, వాడిన మొత్తం కరెంటుకు బిల్లు కట్టాల్సిందే, ఎలాంటి ఫ్రీ ఉండదు. మరోవైపు కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు కూడా గృహజ్యోతి పథకం రాదు. బకాయిలన్నీ కడితేనే ఇస్తారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను కట్టకుండా బకాయి పడినా పథకం కట్. మరో ముఖ్యమైన విషయం, గృహజ్యోతి పథకం రావాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇలా గృహజ్యోతి పథకానికి బోలెడన్ని షరతులు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇన్ని కట్టుబాట్లు తెచ్చిపెట్టిన పథకంతో ఎవరికి లాభమని జనం ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసిన వాళ్ళమంతా పిచ్చోళ్ళమా అని కాంగ్రెస్ పై కన్నెర్ర చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని మాజీ విప్ బాల్కా సుమన్ ప్రశ్నించారు. ఒకే ఒక్క హామీని అమలు చేసి పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారన్నారు. శ్వేతపత్రాల పేరుతో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు డిక్లరేషన్లను ఎప్పుడు అమలు చేస్తుందన్నారు. గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గడిచిన 15 రోజుల్లో వివిధ గురుకులాల్లో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. ఈ అంశాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అసలు వీటికి కారణమేంది, దీని వెనుక ఎవరున్నారు? వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసినారు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకి లేదన్నట్టుగా అర్థమవుతూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటి ఉచిత బస్సు. కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసిరు, తగ్గించారు. 6 గ్యారంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా, 420 హామీలకు సంబంధించినటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి, మంత్రులు బాగా బిజీగా ఉన్నారు. ఇలా ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయో ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా. సరే, మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, అర్ధసత్యాలను, అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది. మా హరీష్ రావు గారు కానీ, మా కడియం శ్రీగారు గారు కానీ, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడం జరిగింది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు, వీటితో పాటు ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషను, యూత్ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషన్లకు సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా అమలు చేసే ఆలోచన ఉందా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి ఆయన పనితీరు, ఆయన మాటలు, ఆయన పద్ధతి చూస్తే మాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వార్త వస్తూ ఉంది, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటలేరు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొద్దునే జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీదకి వెళ్ళనే కార్లకు వెళ్ళిన అద్దాలు దించి పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట. ఎంత తొందరగా నోటిఫికేషన్, ఎంత తొందరగా షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉండని. ఈ 6 గ్యారంటీల అమలు దాటేయచ్చు కదా. షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసి తందుకు రోజు మొక్కుకుంటుందని చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా నిన్న మొన్న ఉద్యోగాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిన, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినట్టున్నాడు. ఈయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కానీ, సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ,
అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియామక పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు చేసి అన్ని కంప్లీట్ చేసి ప్రాసెస్ అంతా పూర్తి చేసి పెట్టినాం. వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి ఆ నియామక పత్రాలు వీళ్ళకి అందివ్వకుండా ఆపిరు, అడ్డుపడ్డారు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కోర్టుల్లో కేసులు విత్డ్రా చేసుకొని ఇవాళ వీళ్ళేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎల్బీ స్టేడియంలో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చిన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 నెలల్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, మీరు పెట్టిన రాత పరీక్షలు ఎన్ని, మీరు పెట్టిన కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలు ఎన్ని, మీరు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు ఎన్ని? దమ్ముంటే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయి. ఇవాళ ప్రజల దృష్టిని మరల్చే చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ నియామకాల్లో కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇతరత్ర అనేక అంశాల్లో అర్ధసత్యాలు, అబద్ధాలు, దుర్మార్గ విష ప్రచారాలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, వెంటనే మీరిచ్చిన 6 గ్యారంటీలు, మీరిచ్చిన 420 హామీలు, మీరు చేసిన మహిళా, యూత్, మైనారిటీ డిక్లరేషన్లను వీలైనంత తొందరలో అమలు చేయాలి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆ కోడ్ పేరిట, పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట దాటవేసే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణలో ఉన్న విజ్ఞులు, మేధావులు, తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాలని కోరుతా ఉన్నా.